అందరికీ నమస్కారం అండి. ఈరోజు హిందూ సమస్యల హిందువుల వేతలనే కారణంగా అనేటువంటి కాన్సెప్ట్‌తో భాగంగా ఆధునిక మానవుడు ఆది మానవుడికి ఎలా మారుతున్నాడనేటువంటి పద్ధతులను ఉపయోగించి వాళ్ళ యొక్క వ్యవస్థను తీరును బట్టి త్రేతాయుగ రెడ్లని ఏ విధంగా మోసం చేస్తున్నారు. త్రేతాయుగంలో జనక మహారాజు రెడ్డి అని చెప్పేసి ఆయన ఇంటికి అల్లుడైనటువంటి రాముడు అల్లుడయ్యాడనే ఉద్దేశంతో దాసిని ఉపయోగించి అతని వల్ల సీతాదేవిని నానా కష్టపెట్టారు. నంబర్ 1. 1951లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో రైతువారి పట్టాలన్నీ రెడ్లకి ఇచ్చిన రైతువారి పట్టాలు రద్దు చేశారు. ఎలా రద్దు చేశారు? అధికారం ఉన్న తెగలు రెడ్లలో అధికారం ఉన్న తెగలు, అధికారం లేని తెగలు, అధికారం లేని రెడ్లందరినీ అధికారం లేని తెగల రెడ్లందరినీ రైతువారి పట్టాలన్నీ రద్దు చేయించారు. వాళ్ళని 100 ఎకరాలను పోయేటట్టు చేశారు. సీలింగ్ చట్టం ద్వారా ఈ యొక్క పలుకుబడి లేని రెడ్ల భూములన్నీ కాజేశారు. అంటే రాజకీయ బలం లేని రెడ్ల భూములన్నీ కాజేశారు. అయితే ఇదంతా రెడ్లను హిందూ సంస్థలను ఉపయోగించి చేస్తున్నారు. కాశ్మీర్ సమస్య చూడండి, అధికారం పోతుందనే ఉద్దేశంతో ఏం జరిగినా మౌనంగా ఉండి కాశ్మీర్ ముక్కలు చేశారు. అదేవిధంగా హిందూ సమస్యల్లో అధికారం లేని రెడ్లని, అధికారం ఉన్న రెడ్లను ఉపయోగించి అధికారం లేని రెడ్లని మోసం చేసుకుంటూ ఆర్థికంగా దెబ్బతీసుకుంటూ బానిసలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ రెడ్లు ఇతర కులాలను ఉపయోగించుకొని ఒక ఉద్యోగంలో చేస్తే హిందూ సంస్థల్లో వాళ్ళని దారుణంగా హింసించి ఆర్థికంగా దెబ్బతీసి రౌడీజం గోండేజం చేసి ముందుకు ఏం జరుగుతుంది? స్వామిని కొట్టుకుంటున్నారు. హిందూ సంస్థల్లో స్వామిని కొట్టుకుంటున్నారు. స్వామి కేసులు వేసుకొని ఈ రెడ్లని మోసం చేసుకుంటూ వస్తున్నారు. ఈ రెడ్లని ఈ హిందూ సంస్థల్లో ఉన్నటువంటి ఈ రెడ్లు కూడా రెడ్లను మోసం చేయకపోతే వాళ్ళ మనుగడ ఉండదు. అందువల్ల రెడ్లు మోసం చేసి రెడ్లను ఉపయోగించి ఈ రెడ్లని మోసం చేస్తున్నారు. అంటే అది పలుకుబడి లేని పలుకుబడి ఉన్న రెడ్లను ఉపయోగించడం, ఇతర కులాలను ఉపయోగించుకోవడం చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ రెడ్లు ఏం చేశారంటే ఇంకా భయపడి అధికారం లేని రెడ్లందరూ మతం మారి ఈ విధంగా హిందువుల మతం నుంచి వేరుపడిపోయారు. కాబట్టి రెడ్లు ఏ విధంగా దెబ్బతీస్తున్నారంటే ఇండియన్ దెబ్బతీసి మతం మార్పిస్తున్నారు, పెదవాళ్ళని చేస్తున్నారు, భూములు లేకుండా చేశారు. ఈ విధంగా రెడ్లని ఎందుకు చేస్తున్నారు? ఒక్కసారి ప్రతి ఒక్క రెడ్డి కులస్తుడే కాదు, ప్రతి ఒక్క కులస్తుడు మతస్థుడు కూడా ఆలోచించండి అనేటువంటి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. ప్రతి కులానికి కూడా ఈ విధంగా మీకు అన్యాయం జరగచ్చు, కాబట్టి రెడ్లు జరిగే అన్యాయాలు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ కుల సంఘాల వల్ల కూడా మొత్తానికే ప్రమాదం అయినప్పటికీ కూడా కులాల ప్రకారం అందరూ నడుచుకుంటున్నారు. కాబట్టి నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.